వీళ్ళు ఎలాంటి నేరస్తులు అంటే కరడు కట్టిన నోటోరియస్ క్రిమినల్స్. వీళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ రెండు చూసుకుని దిగుతారు. కాబట్టి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఏ నేరస్తుడైనా ఎప్పుడైనా సరే ఏదో పొరపాటు చేస్తాడు. వాడు నేను కొమ్ములు తిరిగిన నేరస్తుడిని, నన్ను మించిన వాడు లేడనుకున్నవాడు కూడా చిన్న తప్పు చేస్తాడు, అక్కడ దొరుకుతాడు. వీళ్ళు అంతే. దాన్ని ఆ క్లూ అప్పుడు చూడండి, కరుణాకర్ రెడ్డి ఆయన సతీష్ కుమార్ సాక్షి చెప్పడానికి వస్తే, స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తుంటే చచ్చిపోయాడు, అది ఆత్మహత్య, అతను చనిపోయిన నార్మల్ అనుమానాస్పద మృతి అనుకుని దాన్ని దర్యాప్తు చేస్తే అది మర్డర్ అని తేలింది. ట్రైన్లో క్రైమ్ సీన్ 2 సార్లు చూశారు, వాళ్ళు రీక్రియేట్ చేశారు, పూర్తిగా ఇది హత్య అని నిర్ధారణ చేశారు. ఇది వీళ్ళు చెప్పి లోపల ఇది ఆత్మహత్య అని ఎలా చెప్పు, పావు గంటలోనే చూసావా దొరికాడు. మామూలుగా నోరు మూసుకుండొచ్చు కదా, ఆ ఆత్రం ఆకుండా వచ్చి అది ఆత్మహత్య, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక చచ్చిపోయి. వాళ్ళు ఎందుకు వేధిస్తారు?